హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బఠానీలను ఎలా తయారు చేసుకోవాలి, బఠానీ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉండే బఠానీలను చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం చిన్నప్పుడు షాపులో కొనుక్కొని తినేవాళ్ళము కదండి. అలాంటి బఠానీలను మనం ఛానల్లో చూపిస్తాను. ఎలా తయారు చేయాలో ఈ బఠానీలను మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బఠానీలను స్టోర్ చేసుకొని నెల రోజుల పాటు ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ తినేయొచ్చండి. ఈ బఠానీలను తయారు చేయడానికి మనం ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. ఇలా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు గ్రీన్ కలర్లో ఉన్న బఠానీలను తీసుకోవాలి. నా దగ్గర గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి గ్రీన్ కలర్ తీసుకున్నాను. తర్వాత నేను ఇలా వాటర్ పోసి 2-3 సార్లు అయితే మనం కడిగేసుకోవాలి వాటర్తో. ఆ తర్వాత మళ్ళీ వాటర్ను పోసుకోవాలి. బఠానీలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని దీనిలో సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం మనం బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చండి. ఇలా కొంచెం నేను బేకింగ్ సోడా కూడా వేసుకుని నానబెట్టుకుంటున్నాను. ఇలా మనం 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి, లేదా మనం ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. చూడండి, ఇలాగ 6 అవర్స్ తర్వాత చూసిన తర్వాత ఇలా అయితే ఉన్నాయి బఠానీలు. చూడండి, బాగా నానినవి. ఇలా నానబెట్టుకున్న బఠానీలను మనం ఒకసారి ఆ ఉన్న వాటర్ని వంపేసుకున్న తర్వాత చూడండి, ఇలాగ ఇరగ కొడితే ఇరిగినట్టుగా అవ్వాలి బఠానీలు. ఆ తర్వాత మళ్ళీ ఒక బౌల్ని తీసుకొని బఠానీలు కడిగిన తర్వాత మళ్ళీ ఇలా గిన్నెలో పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఈ గిన్నెలో మళ్ళీ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి మనం. ఇలా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి బఠానీ మునిగినంత వరకు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బఠానీలను మనం ఇట్లాగా బౌల్ చేసుకోవాలి. 7-8 మినిట్స్ సరిపోతుందండి. 6-8 నిమిషాలు వరకు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కుక్ అయిన తర్వాత మనము ఒక జల్లెడ లాంటిది అయితే తీసుకోవాలి. ఇలా ఒక జల్లెడ లాంటిది పెట్టుకొని కుక్ చేసుకున్న బఠానీలను మనము వడకట్టుకోవాలి. చూడండి, మీ దగ్గర కనుక ఇలాంటి జల్లెడ లేకపోయినా చిల్లుల గిన్నెలోనైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఫ్యాన్ కింద అయితే వేసుకోవాలండి. కాటన్ క్లాత్ ఫ్యాన్ కింద వేసుకొని బఠానీలను మనం వేసుకొని ఇట్లా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇలా 40 నిమిషాలు బాగా ఆరబెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక జల్లెడ తీసుకొని ఇలా పెట్టుకొని బఠానీలను కొన్ని పోసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బఠానీలను పోసుకున్న తర్వాత 2-3 ఇలాగ పేలుతూ ఉన్నట్లుగా వస్తాయండి. అప్పుడు మనం ఒక ప్లేట్ని కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత బఠానీలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన బఠానీలను ఇలా తర్వాత బౌల్ తీసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని ఆ తర్వాత బౌల్లో అయితే పోసుకోవాలి మనము. ఇలా బౌల్లో పోసుకున్న తర్వాత ఇలాగైతే ఈ కలర్ అయితే వస్తాయని, బాగా గ్రీన్ కలర్లో ఉన్నవి కొంచెం కలర్ చేంజ్ అయితే అవుతాయి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ టేస్ట్ తగ్గట్టు సాల్టు, అలాగే టేస్ట్ తగ్గట్టు 1 స్పూన్ కారము, అలాగే 1 స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న బఠానీలను మనం స్టోర్ చేసుకొని చక్కగా పిల్లలకు నెల రోజుల పాటు పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. టైంపాస్ కూడా ఉపయోగపడతాయి. చాలా చక్కగా మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చండి. అలాగే పెద్దల నుంచి పిల్లల వరకు చాలా ఈజీగా తింటారు. ఇలా రెడీ అయిన బఠానీలను పిల్లలకు పెట్టి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉన్నాయి అని చెప్పేసి అంటారు. స్కూల్ నుంచి రాగానే ఇలా స్టోర్ చేసుకొని మనం పెట్టినట్టయితే పిల్లలకి ఈజీగా తినేస్తూ ఉంటారు. అలాగే మన ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా వచ్చాయో మీరు ఒకసారి ట్రై చేసి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.